మీనరాశి. మనకి మీనరాశి వారందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది 2025 సందర్భంగా మీ అందరికీ కూడా, మన ప్రేక్షకులందరికీ కూడా మన నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మీనరాశి వారందరికీ కూడా ఆదాయం 5, వ్యయం 5గా ఉందండి. అలాగే మీనరాశి వారికి రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉంది. అంటే మీరంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవింపబడతారు, కీర్తింపబడతారు. మరి ఆదాయాలు, వచ్చేటటువంటి ఆదాయాలు, ఖర్చులు కూడా సమానంగా ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు మీకు. మీ ఉద్యోగాలు భద్రత అనేటటువంటివి ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పటికీ కూడా మీరు ఏమండి మేము హెడ్ క్వార్టర్స్లకు వస్తామండి, ఆఫీసులకు వెళతామండి అని మీరు అడిగినప్పటికీ కూడా యాజమాన్యాలు మిమ్మల్ని ఇంటి దగ్గర ఉండే చక్కగా చేసుకోండి అని మీకు అవకాశాలు మీకు కల్పిస్తారు. ఆ విధంగా ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీనరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఏలినాటి శని జరుగుతోంది. అయినప్పటికీ కూడా మనస్సు కాస్త నిస్తేజంగా, నిర్వీర్యంగా, నిరాశగా ఉన్నప్పటికీ కూడా ఈ మీనరాశి వారు వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాల్లో యథావిధంగా ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళిపోతారు. మీకు గుర్తింపు అనేటటువంటిది ప్రజల్లో వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి మీనరాశి వారు మీరు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. ఇక ఈ యొక్క గురుడు వృషభ రాశిలో మీకు ఉన్నటువంటి గురుడు మనకి ఎక్కడికి వెళుతున్నాడు? మిథున రాశిలో ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఈ మిథున రాశి ప్రవేశంలో ఉన్నటువంటి గురు బలం ఇంకా సరిపోదు. కాబట్టి మీరు విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుకోవాలా, లేకపోతే మార్కులు తక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతరాలు రాస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా మీరు ఉద్యోగాలు అన్నీ కూడా కాస్త కృషితో రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మీనరాశి వారికి మీకు ఎవరైతే స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. ముఖ్యంగా ఈ మీనరాశి వారికి మరి ఖర్చు అధికంగా ఉంటుంది. బంధుమిత్రులందరితో కూడా జలసాగా తీర్థయాత్రలు ఇవన్నీ కూడా వెళ్తూ మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మీనరాశి వారంతా కూడా మీరు ధూమ్ధామ్ అంటూ అన్ని పనులు చకా చేసుకెళ్తూ ఉంటారు. అండ్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, బిల్స్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మీకు ప్రభుత్వం నుంచి అన్ని బకాయిలు, సిగ్నేచర్స్, ఫండ్స్ రానటువంటి వాళ్ళు మీరు పెట్టినటువంటి బిల్స్ అన్నీ కూడా పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి మహిళలకి మనశ్శాంతి అనేటటువంటి కాస్త లోపం ఉంటుంది. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి ఇప్పుడు దాకా అనుమానాలతో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా వీళ్ళకి 12వ ఇంట ఈ యొక్క రాహుగ్రహం వెళుతుంది. దాని ద్వారా మీకు పడక సౌఖ్యం అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. కాబట్టి శని అనేటటువంటిది మార్చి 29, 2025 సంవత్సరంలో మీకు జన్మంలోకి రావడం ద్వారా మీకు బద్ధకము, ఆ తర్వాత చేయాల్సినటువంటి పనులన్నీ కూడా కాస్త ఆలస్యంగా అవ్వడము అనేటటువంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా మీరు చకచక అలాగా వాటిని అధిగమించి మీరు వెళ్ళిపోతారు. మొన్నటిదాకా మీకు కేతువు మరి సప్తమ స్థితిగతుడై ఉన్నాడు. ఆయన ఇప్పుడు చక్కటి స్థానంలోకి మీకు సింహరాశిలోకి వస్తున్నాడు. తద్వారా మీరందరూ కూడా శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు. అలాగే మీరు చక్కగా ఈ యొక్క ఫారెన్ రిలేషన్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు అనేటటువంటివి మీరు చక్కగా చేసుకుంటారు. ఈ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లు సాధించుకుంటూ మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. అలాగే కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు లాంగ్ లీవులు మీకు గ్రాంట్ అవుతాయి. చక్కగా మీరు ముందుకు వెళతారు. ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు చిన్నా చిత్తగా డైలీ లేబర్ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ప్రేమ వివాహాలు అనేటటువంటివి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది. గత సంవత్సరం అంతా కూడా మీ భార్య ఆరోగ్యం ఏమవుతుందో అని భయపడినటువంటి మీకు ఇప్పుడు ఆ బాధ లేదు. కాబట్టి పరిహారాల్లో మీరు ఏం చేసుకోవాలంటే ఏలినాటి శని సందర్భంగా శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే నవగ్రహాల చుట్టూ తిరగండి. అలాగే చక్కగా
చక్కగా రావి చెట్టును ఒకటి దాన్ని సెలెక్ట్ చేసుకుని చక్కగా ఒక బకెట్ నీళ్ళు పోసి 108 ప్రదక్షిణాలు ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు చదువుతూ ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.